హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయితే దాదాపు ఎండింగ్కి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకి ఎండ్ కంట పడబోతుంది. అయితే ప్రస్తుతం హౌస్లో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది కదా. కాగా ఎప్పటిలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 11వ వారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ సీజన్లో ఇప్పటి వరకు నామినేషన్లోకి రాని ఇమ్మాన్యుయల్ మొట్టమొదటిసారిగా నామినేషన్లోకి వచ్చాడు. అలాగే హౌస్లో లవ్ బర్డ్స్గా పేరు పొందారు డీమాన్ పవన్ అండ్ రీతు చౌదరి. అయితే ఈ వారం రీతుని నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు పవన్. అయితే ఇలా నామినేషన్స్ పూర్తయ్యేసరికి 11వ వారం ఎలిమినేషన్ లిస్ట్లో మాత్రం 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో కళ్యాణ్ పడాల, భరణి అండ్ ఇమాన్యుయల్, డీమాన్ పవన్, సంజన, దివ్య వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఈ జాబితాలో రీతు చౌదరి కూడా ఉండాల్సింది. అయితే తను కెప్టెన్సీ పవర్తో తనుజ రీతుని సేవ్ చేసిందనమాట. దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఈ జబర్దస్త్ బ్యూటీ తప్పించుకుందనే చెప్పుకోవాలి. ఇక 11వ వారం ఎలిమినేషన్కు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైపోయింది. సో ఈ ఓటింగ్ సంబంధించి సోషల్ మీడియాలో పోల్స్, ఆన్లైన్ ఓటింగ్ ట్రెండ్స్ అయితే దాని ప్రకారం మనం చూసుకుంటే మరోసారి కళ్యాణ్ పడాలనే టాప్లో దూసుకెళ్ళిపోతున్నాడు. ఇక తొలిసారి నామినేషన్లోకి వచ్చిన ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ భరణి థర్డ్ పొజిషన్లో ఉంటే డీమాన్ పవన్ 4వ స్థానంలో ఉన్నాడు. ఇక సంజన గల్రాని అయితే 5వ ప్లేస్, దివ్య నిఖిత 6వ ప్లేస్లో ఉంది. అంటే ప్రస్తుతానికైతే సంజన అండ్ దివ్య డేంజర్ జోన్లో ఉన్నారనే చెప్పుకోవాలి. అయితే శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది ఇంకా ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది కాబట్టి ఓటింగ్ సరళిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చి అండ్ ఆ బాండింగ్కి సంబంధించి ప్రోమో కట్, ఎవరెవరు వస్తున్నారు, దేనికి ఎవరు ఎలా స్పందిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఫ్యామిలీ వీక్ డిపెండ్స్ కూడా ఓటింగ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.